మన మీద సైతాను ఏది ఇస్తానికి రావాలనే మనం ఏం చేస్తాం, అబ్బా దేవుడు ఇచ్చాడు అనుకుంటాం. కొన్నిసార్లు మన దగ్గరికి వస్తుంటే అనేక కార్యాలు వింటున్నారండి, అనేక కార్యాలు గ్రహించాలి. ఉదాహరణకి ఆ వ్యక్తిగతం చెప్తా వినండి. ఈ పోకూరులో మందిరం కట్టడం కొరకు స్థలం అయితే దొరికింది. మందిరం కట్టేది ఎంతో మంది వచ్చారు నా దగ్గరికి. కదండి, మేము చర్చి కట్టిస్తామండి, పెద్ద హాలు, పైన చర్చి, ఏవో చేస్తామని ఎంతో మంది వచ్చారు నా దగ్గరికి. అది ఇప్పుడు కాదు, దీనికి ముందే ఫస్ట్ స్టార్టింగ్లో. కానీ నేను ఒకటే మాట చెప్పా, నాకంటూ ఒక పద్ధతి ఉంది. ఒకవేళ మందిరం కట్ట కొరకు మీరు ఒకవేళ ఇచ్చేటట్టయితే ముందు ఇచ్చే వ్యక్తి ఏం కావాలి? రక్షణ పొందిన విశ్వాసి అయి ఉండాలి, క్రమముగా చర్చికి వెళ్ళేవాడుగా ఉండాలి. నంబర్ 1. రెండోది, నేను మీ దగ్గరికి రాను, ఇవ్వాలనుకుంటే దేవునితో మాట తీసుకుని ఇక్కడ ఇచ్చేసి వెళ్ళిపోవాలంతే. రెండవది. మూడోది, ఒకవేళ మందిరం కట్టినా కూడా వాళ్ళని పిలిచి సన్మానం చేసి ఇవే ఉండవు. అందరిలాగా పిలుస్తాం, రావాలి, పోవాలి. ఇదే కండిషన్స్ పెట్టా నేను వాళ్ళకి. ఆ వ్యక్తి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ రాలేదు తిరిగి. అర్థమైందా? కొన్నిసార్లు మేము సేవ ప్రారంభించినప్పుడు మాకు నెల నెల జీతం ఇస్తానన్నారు. మనం ఏమన్నా నెల నెల జీతం ఇస్తా అన్నారు. నేనన్నాను, జీతం మాకు అవసరం లేదు. యువత ఒక డబ్బు మీ దగ్గర ఉంటే ఉండొచ్చు, కానీ మేము జీతం తీసుకోము. అర్థమైందండి? ఇవన్నీ డబ్బులు ఉండి చెప్పిన మాట కాదు. ఈ విషయం బాగా అర్థం చేసుకోండి. డబ్బులు ఉండి మేము వద్దని లేదండి. సాతాను అనేక రీతిలుగా ఏం చేయండి, మమ్మల్ని ట్రాప్ చేయడానికి చూసింది. దేవుడు ఏ మహిమకైతే పిలిచిందో ఆ మహిమ నుండి దూరం చేయడం సైతాన్ ఏం చేసి ప్రయాసపడింది. వద్దనేసాం. ఎందుకంటే సాతాను అందుకనే ఏదైనా సరే మనకు అవసరమో ఉండొచ్చు. ఇంకొక ఉదాహరణ కూడా చెప్పాలని ఆశపడుతున్నా. ఒకసారి బహు భయంకరమైన పరిస్థితి, అంటే చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు, ఇంట్లో కూడా పరిస్థితి బాగుంది, పాలు తీసుకోవడానికి పరిస్థితి లేదు, చాయ్ పెట్టుకోవడానికి పరిస్థితి లేదు, అప్పుడు కూడా ఉండదు ప్రేమ. ఇప్పటివరకు అది ఫస్ట్ టైం నేను చెప్పడం. అదే టైం ఆ గ్రామంలో ఎలక్షన్స్ వచ్చాయి. ఒక్కొక్క పార్టీ తరఫున 2000 ఒకరు అనుకుంటాను, 1000 రూపాయలు ఒకరు అనుకుంటాను. మా దగ్గరికి వచ్చారు. అది ఫస్ట్ ఎలక్షన్. మేము ఇక్కడ ఓటు వేయడం కూడా ఫస్టే. బారా అలాంటి టైంలో కూడా మేము ఆ దగ్గర మాకు మీ డబ్బులు అవసరం లేదు, ఒకరు తీసుకుని ఉంటే 3,000 6,000 వచ్చేటువంటిది మాకు ఇద్దరికి. ఇంతగా 2 4 2 6,000 వచ్చేటువంటిది. అంటే సాతాను యొక్క కుయుక్తిని మనం ఏం కాదు గ్రహించి ఉండాలండి. అందుకని మన దగ్గరికి ఏదైనా వచ్చినప్పుడు అన్ని దేవుని వాళ్ళు వచ్చిందే కాదు. అందుకే